చాలా క్వశ్చన్స్ ఉండేవి. మా మదరు ఆవిడకి వీలున్నంత తెలిసినంత నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవారు. చిన్నప్పుడు అందరికీ పిల్లలకి ఏం చెప్పేవాళ్ళు అంటే స్క్రీన్ వెనకాల వాళ్ళ నుంచి చేస్తూ ఉంటారు అని. సో ఫస్ట్ అప్పుడే మా మదర్ వాళ్ళు చెప్పారు ఇదంతా కదరా వెనకాల ప్రొజెక్ట్ ఉంటుంది, అప్పటికి అర్థమై ఉండదు. బట్ ఎనీ విచ్ వేస్, సో మై లవ్ స్టార్టెడ్ సమ్వేర్ అట్ దట్ టైమ్. బట్ థ్యాంక్స్ టు వన్ మ్యాన్ కాల్డ్, నేను అంటే ఆయన్ని చిరంజీవి గారు అనాలి, నేను ఎప్పుడు అన్నాం చిరంజీవి అంట, ఎందుకంటే ఆయన నాకు హీరో. ఎక్కడో కరెక్ట్గా ఐ వాజ్ లిటరలీ అ టీనేజర్ కిడ్, నాట్ ఈవెన్ టీనేజర్ కూడా కాదు, 13 కదా, కాదు, ఈవెన్ మచ్ బిఫోర్ దాట్. మై ఎక్స్పోజర్ వాస్ ఫర్ చిరంజీవి. ఆయన హిజ్ ఎనర్జీ, హిజ్ డాన్సర్స్, హిజ్ ఫైట్స్, హిజ్ ఎనర్జీ. అంటే అందరూ డాన్సర్స్ ఫైట్స్ అని అంటారు, డాన్సర్స్ ఫైట్స్ కాదు ఇక్కడ విషయం. డాన్సర్స్ వెనకాల డాన్సర్స్ కూడా చేస్తారు, ఫైటర్స్ కూడా చేస్తారు, కాదు. ఇట్ ఈస్ ది ఎనర్జీ. ఎక్కడో కనెక్ట్ అయ్యారు. సో సమ్వేర్ నా ఆలోచనకి ఆయన కూడా ఆర్ధ్యం పోసాడు. చిరంజీవి గారు కనుక ఇండస్ట్రీకి రాకుండా ఉంటే నాకు అంజలి ఫోన్ వచ్చేది కాదు, అంజలి చేసేది కాదు, నాకు ఈ మనసులో ఈ బాధ వచ్చేది కాదు. ఆయన రావటం, ఆయన్ని చూసి నేను రావటం, నేను వచ్చింది రాదు అంజలి నాకు ఫోన్ చేయటం, ఇదన్నీ నిజం చెప్తుంది అంజలి, మీకు ఇది భావ్యమా అంటే అమ్మాయి తెలుగు భాష మీద మంచి అవగాహన ఉంది, అదే తో పాటు భావోద్రేకంతో కూడా మాట్లాడుతుంది. 10th క్లాస్ వరకు తెలుగు మీడియమే సార్ నేను, అందుకని అసలు టోటల్గా నిన్న 2021 ఏప్రిల్ 1 వరకు టోటల్గా మంచి మీడియంలోనే పెట్టింది ఆవిడ. మంచి భాషతో పాటు, ఇప్పుడు భాష వేరు, భాష్యం వేరు, భావన వేరు. ఈవిడ భాష్యాన్ని భావని కలిపి దీని అక్క, సారీ నా లాంగ్వేజ్ని మీరు క్షమించకపోయినా నేనేం ఫీల్ అవ్వను, దీని తల్లి పెట్టి కదిపి కుదిపి. నేను ఎవడైనా అంటే నేను అసలు మెసేజెస్ గుర్తు కూడా ఉంచుకోను. ఈ అమ్మాయి మెసేజెస్ దాచుకున్నా, కెన్ యూ బిలీవ్ ఇట్? సుష్మితా సేన్ మెసేజెస్ దాచుకోలేదు, మనీషా కోరాలని మెసేజ్ దాచుకోలేదు, అంటే ఎక్కడైనా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మీ ఇష్టం వేసుకుంటారని. అంజలి మెసేజెస్ దాచుకున్నా, నేను దాచుకుంటే తప్పులేదు, తేజ్ కూడా దాచుకున్నాడు. అంటే ఈ రేంజ్లో ఫోన్లో కూడా తల్లి. సారీ చెప్పండి. వ్యూయర్స్ అందరికీ నేను ఒక క్వశ్చన్ చెప్పాలి. మీకు చాలా సింపుల్గా ఎంట్రీ అంతా చూసేసి మీకు తోచిన కమెంటల్లా ప్రతి ఎంట్రీకి ఎవరో ఒకళ్ళు ఏదో ఒక చోట ఎలా పడితే అలా పెట్టేస్తూ ఉంటారు. నిజంగా మీరు నెంబరు ఒక గెస్ట్కి వాళ్ళని ఫాలో అప్ చేసి వాళ్ళ నెంబర్ పట్టుకుని మేము సో అని ఇంట్రడ్యూస్ చేసుకుని మా ఇంటర్వ్యూలు ఇవి అని వాళ్ళకి మేము పంపించి వాళ్ళకి నచ్చేలాగా ఒక మెసేజ్ పెట్టి వాళ్ళ చేత ఓకే అనిపించుకుని ఒక డేట్ ఫిక్స్ చేసి ఇంటర్వ్యూ చేసి దాన్ని సక్సెస్ చేసి టెలికాస్ట్ చేసేంత వరకు అసలు మాకు మామూలు టెన్షన్ ఉండదు. దిస్ ఇస్ ఫర్ ట్రూ. మీకు ఈ ఫీల్డ్లో నాట్ ఈవెన్ 1% కూడా మీకు అనుభవం ఉండదు. ఇలా చేసేస్తే బాగుంటుంది, ఇలా చేయకుండా ఉండాల్సింది, ఇలా అసలు ఎలా పెడుతున్నారంటే మెసేజెస్. ప్లీజ్ డోంట్ డూ దట్ అన్లెస్ అంటిల్ మీరు మా ఫీల్డ్లో ఉండి చూసి ఇందులో లోటుపాట్లు తెలిసి మీరు మాకు ఒక అడ్వైజ్ ఇస్తే దిస్ ఈజ్ రియలీ బీ యాక్సెప్టెడ్. ఓకే, మా ఈ అడ్వైజ్ ఇచ్చారు, మంచి అడ్వైజ్ ఇచ్చారు, విల్ ఫాలో ఇట్ డెఫినెట్లీ. ప్లీజ్ డోంట్ డూ దట్. ఓకే, దిస్ ఇస్ మై రిక్వెస్ట్. అది వాళ్ళకి. అమ్మాయి నన్ను డేట్ అడుగుతుంటే డేట్కి అనుకున్నా, అబ్బే ఏప్రిల్ 1 డేట్ గుర్తు చేయడానికి అనుకోలేదు. ఆవిడ ఇచ్చిన ఎమోషనల్ స్పీచ్ నుంచి నాకు అర్థమైంది అంటే డేట్ కావాలంటే అనుకున్నా. ఎనీవే, అంజలి సేమ్ ఏం మాట్లాడుతున్నాం మనం ఎక్కడో. నిజం చెప్పండి, నేను ఉన్న మాట అడుగుతున్నాను. నిజంగా గనక నేను అలాగే అడుగుంటే మీరు నాకు ఎంట్రీ ఇచ్చిండేవాళ్ళ? నేను అలా అడిగినందుకే ఇచ్చాను. ఆ భావానికి లేదు, ఆ భావంలో చాలా సిన్సియారిటీ, జెన్యూనిటీ ఉంది తప్ప అసభ్యకరమైన లేదు. వాట్ ఐమ్ సేయింగ్ ఇస్, అంటే అసలు లవ్లో పడితే ఇలాంటి అమ్మాయితో పడాలి అన్నంత అద్భుతంగా చెప్పింది. సరే పడదాం లవ్లో అని అనుకుంటాం కదా, అది నాకు అర్థమైందంటే యు ఆర్ ఇన్ క్యూ. ఉత్తేజ్ గారు ఏం చెప్పారంటే ఆల్రెడీ లవ్ మ్యారేజ్ చేసేసుకున్నావు కదరా, ఇప్పుడు మళ్ళీ ఏంటి అని కూడా చెప్పారంట కదా. నాకా ఎప్పుడు చెప్పాడు అది? ఇందాక అన్నారు ఆల్రెడీ పెళ్లి కూడా అయిపోయింది కదరా, ఇప్పుడు ఏంటి లవ్ మళ్ళీ నీకు? ఎంత స్టూపిడ్గా మాట్లాడుతున్నాడు వాడు. లవ్ ఈజ్ నాట్ లిమిటెడ్. హూ సెడ్ లవ్ ఈజ్ లిమిటెడ్? యు ఆర్ రెడీ నౌ? అఫ్ కోర్స్, ఆన్ కెమెరా
వాట్ ఆర్ యూ సేయింగ్ అండి? మీ మేడం వింటారు, ఏమన్నా అనుకుంటారు. ఏంటండి ఈ అమ్మాయి ఏమన్నా నా గురించి ఇంటర్వ్యూ చేశాను, రీసెర్చ్ ఇప్పుడే మీకు చెప్పింది, మేము ఎంతో రీసెర్చ్ చేసి ఇవన్నీ చేస్తాం. అవును. అసలు అమ్మాయికి అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు నన్నే అండి యూ టాక్ యువర్ హార్ట్ అవుట్ అని నేను ఉన్నమాట చెప్పాను. ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటే ఎంత పెద్ద ఏమైపోతారు వీళ్ళంతా, వీళ్ళంతా ఇదివరకు ఎక్కడ దొబ్బించుకున్నారని కూడా అన్నవాడిని. అలా అంత భావోద్రేగానికి అమ్మాయి మనని గురి చేస్తూ ఉంటుందండి. మనం ఫర్దర్గా ఇంకా ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు ఈ విషయం డిస్కస్ చేస్తూ ఉంటాం. సో వాట్స్ నెక్స్ట్ క్వశ్చన్ అంజలి? కానీ అంటే నేను మీ ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత మీకు అత్యంత సన్నిహితులైన వాళ్ళ దగ్గర నేను ఏంటంటే, నాన్నగారు చాలా మీ చిన్న ఏజ్లోనే కాలం చేశారని, అమ్మాయి మిమ్మల్ని అంతా అమ్మ నాన్నయ్య చూసుకున్నారని. అమ్మ అంటే మీకు చాలా ఇష్టం అనుకుంటే అమ్మతో ఒక్క ఫోటోనే పెట్టుకున్నారు, కారణం ఏంటి? ఇవాళ దిల్సే ఇంటర్వ్యూలో నిజం చెప్పాలండి, మా అమ్మ ఆస్తి నా పేరు మీద రాయలేదండి ఇంకా, అందుకని ఇదంతా అన్నమాట. నాకు మీరు ఇన్ అండ్ అవుట్ తెలుసు, నాకు మీరు ఇన్ అండ్ అవుట్ తెలుసు. నేను క్వశ్చన్ చెప్తా వింటారా? మీరు మీడియా ముందు ఉన్నట్టుగా మీరు ఒరిజినల్గా ఉండరు. మీకు చాలా రిలేషన్స్, అమ్మ అక్క తమ్ముడు వైఫ్ అని అంటే యూ హ్యావ్ యువర్ ఓన్ వాల్యూస్ డెఫినెట్గా. ఆన్ కెమెరా ఏంటంటే ఏదో కాసేపు అలా మాట్లాడేసి మీడియా ముందు సరదాగా వెళ్ళిపోతారు. బట్ యూఆర్ నాట్ దట్. ఐ నో. ఓకే, అంటే ముందరకాళ్ళ బంధం అనమాట. కాదు, నేను నా ఒరిజినల్ సెల్ఫ్ని కంట్రోల్ చేసేయడానికి అంజలి చూసారా, అప్పుడు కూడా కాదండి, ఇంకా సెకండ్ రోజును కూడా కంటిన్యూ చేయటం ఫస్ట్తో పాటు. ఓకే, నో సి యాక్చువల్లీ మదర్ మీద ఇష్టం ఉండటం అనేది ఒక క్వాలిఫికేషన్ కాదు అంజలి. ఎందుకు అవుతుందంటే, హిందీలో అంటే తెలుగులో కూడా ఉంది సామెత, నేను హిందీలో చెప్తా, అది ఏక్ హాత్ దే ఏక్ హాత్ లే అంటారు. అంటే మన తెలుగులో కూడా యథా రాజ తదా ప్రజ. సో చిన్నప్పుడు మన పేరెంట్స్, అందరు పేరెంట్స్కి పిల్లలంటే ఇష్టం ఉంటుంది, వాళ్ళని ఎప్పుడైనా తిట్టినా కొట్టినా కూడా వాళ్ళ మంచికే చేస్తారు తప్ప వాళ్ళని కష్టపెడదాం ఇబ్బంది పెడదాం అని కాదు. బట్ నాకు మా పేరెంట్స్కి, నాకు మా మదర్కి ఉన్న తేడా ఏంటంటే, మై మదర్ టుక్ కేర్ ఆఫ్ మీ సో వెల్. I don't know about others, and she was very, very understanding. She's still understanding, and my mother has been exceptionally exceptional. నా అంబిషన్స్, నా ఏమో, నా గోలు చెప్పినప్పుడు తీసి పారేసి, అవి మనకెక్కడ సాధ్యం రా, మనకెక్కడ, మనం ఏదో చదువుకున్న కుటుంబం నుంచి వచ్చాము అని ఒక్క డిస్కరేజ్మెంట్ ఇస్తే, మా అమ్మ చెప్తే నేను డిస్కరేజ్ అయిపోయామండేమో. సో జనాభా మామూలుగా చెప్పినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ యూ సెడ్ వన్ ఈజ్ ట్రూ. ఏంటంటే, నేను ఎంటర్టైన్ చేయడానికి మాట్లాడతాను, ఐ టాక్ టు ఎంటర్టైన్ పీపుల్. ఎందుకంటే ఇక్కడ ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు 1 hour, 30 minutes, 20 minutes, 15 minutes, దే జస్ట్ వాంట్ టు గెట్ ఎంటర్టైన్డ్. ఇప్పుడు హిప్పీ సినిమా చేస్తున్నప్పుడు కార్తీక్ చాలా డిసప్పాయింట్ అయ్యాడు నాతో, చాలా డిసప్పాయింట్ అయ్యాడు. నాకు బాగా ఇష్టమైన కుర్రాడు అబ్బాయి, ఇట్ వాజ్ రియలీ డిసప్పాయింటింగ్. సో ఒకరోజు ఆ మనసులో దాచుకోలేక నాతో అనేసాడు, నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను జేడీ గారు మీతోటి అని. దేనికి కార్తీక్ అన్న, నేను అంటే మీ గురించి విని తెలుసుకుని అసలు సెట్లోకి బియర్ బాటిల్తో దిగి, అంటే అది విన్నాను కదా, నేను అలా విన్నాను. అవ్వంగానే వారు అమ్మాయి వచ్చి ఒక కార్లో వెయిట్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటుందని అనుకున్నాను. మీరు ఏంటి తాగరా, యూ నెవర్ టచ్డ్ ఆల్కహాల్ అన్నాడు. లేదా, నెవర్ టచ్డ్ ఆల్కహాల్. అండ్ దెన్ నాకున్న సుగుణాలన్నీ అతను చెప్పి, మీరు చెప్పేవారు పిచ్చోడా, ఉన్నంత మాత్రాన్న మంచివాడిని అనుకోకు, ఈ పైన బుర్రలో పిచ్ అని ఒకటి ఉంటుంది, అది చాలా కావాల్సినంత ఉంది. సో మంచి గుణాలు, సుగుణాలు అనేది ఇట్స్ ఎ రిలేటివ్ థింగ్, ఇట్స్ ఎ వెరీ రిలేటివ్ థింగ్. సో అమ్మని ప్రేమించడం, తాకకపోవటం, పద్ధతిగా ఉండటం, చాలా ప్రిన్సిపల్డ్గా ఉండటం అనుకునేది చాలా మంచివాడిని అనుకుంటే కనుక, ఫోన్లో అంజలి గొంతులో విని మోసపోయినట్టే. దేవుడా, ఏంటి దేవుడా అన్నా. యా, చూసారా, పరీక్షించాను, మీరే నా దేవుడు అన్నట్టు మాట్లాడింది. ఇప్పుడు దేవుడా అంటే ఏంటి అంటే, దేవుడా అన్నాను అంటే చెక్ చేశా. ఏదో తగిలించుకున్నారు చేతికి దెబ్బేదో, అంజలి కోసమే. టూ మచ్ అసలు.
అంజలి అంజలి ఆడేసుకుంటున్నారు సార్ నన్ను. లేదు నిజం, అందుకే టీ షర్ట్ వేసుకుని ఇలా పెట్టుకొచ్చిన అనమాట. అంజలి అడక్కపోతుందా మీరు అన్ని ఇంటర్వ్యూల్లోనూ టీ షర్ట్సే వేసుకున్నారు. చెప్తే నేను షర్ట్ వేసి కూర్చునేవాడిని కదా అంజలి. మళ్ళీ ఇదొకట. నిన్న సాయంత్రం షర్ట్ ఇప్పించేసింది నా చేత, అది వేరే విషయం. నేను హిప్పీ సినిమాకి ప్యాంట్ ఇప్పాను, ఈ అమ్మాయి షర్ట్ ఇప్పించింది. ఎవరైనా చూస్తే నేను నిన్నే మిమ్మల్ని ఏమైనా కలిసానేమో అని అనుకుంటారు. అసలు మీరు నేను అమ్మాయి జీవితంలో ఇప్పటి వరకు కలలేదు, ఫస్ట్ టైం కలుస్తున్నాను, మాట్లాడలేదు, చూడలేదు. అది మరి కానీ జన్మ జన్మల బంధం అనుబంధం ఉన్నంత దింపింది. అది కాదు సార్, పోనీ అది కంటిన్యూ చేద్దాం అంటున్నాను. నాకు అభ్యంతరం లేదు, కానీ ఉత్తేజ్ మాట విన్న తర్వాత ఉత్తేజ్ గారు నేను అందుకే అన్నా ఎంట్రీ మధ్యలో ఎంట్రీ మీరు కూడా కూర్చోండి బాగుంటుంది అని అన్నాను. వద్దొద్దు అంజలి కనీసం ఇద్దరినే విడివిడిగా చేద్దాం, ఇద్దరిని కలిపేకు మా ఇద్దరిని అని అన్నేసి విడిపారు. అది ఎందుకు వచ్చాను రా నిన్న నీ ఇంటికి, ఈ భ్రమలో బ్రతికేస్తుంటే బాగుండేది. ఎనీవేస్ yes నెక్స్ట్ వాట్ ఇస్ ఇట్ యాక్చువల్లీ. కానీ ఇప్పుడున్న మీ ఈ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ కానీ ఈ ఖచ్చితత్వం కానీ మీ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఉందా లేకపోతే మధ్యలో వచ్చిందా? ఫస్ట్ నుంచి అంటే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అని, బికాస్ అదే నచ్చాయి. ఇప్పుడు చాలామంది డైరెక్టర్స్ వీడు ఇంటర్ఫియర్ అవుతున్నాడు, నన్ను కాదు జనరల్గా వీడు ఇంటర్ఫియర్ అవుతున్నాడు అంటాడు, కొంతమంది భలే ఇన్వాల్వ్ అవుతాడు అంటారు. నేను దానికి లెక్క ఏం చెప్పనా, డైరెక్టర్ నచ్చితే ఇంటర్ఫియరెన్స్ అండు, డైరెక్టర్ నచ్చితే ఇన్వాల్వ్మెంట్, నచ్చకపోతే ఇంటర్ఫియరెన్స్. అలాగే బికాస్ సమ్వేర్ యూ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ రిగార్డ్ ఫర్ మీ, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అని మీరు అనుకుంటున్నారు కదా. బట్ చాలామంది దీన్నే అందంగా అడుగుతారు, అంటే పిచ్చి ఇప్పుడే ఉందా, చిన్నప్పటి నుంచి ఉందా, పుట్టినప్పటి నుంచి ఉందా అని అడుగుతారు. నచ్చిన వాళ్ళు కనుక స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అని. ఇప్పుడు విషయం ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్సా, ఇంటెలిజెన్సా, ఆరోగ్యన్సా తెలియదు నాకు, నిజంగా తెలియదు. అది ఆరోగ్యన్స్ అయి ఉండొచ్చు. అంటే ఎప్పుడు కూడా కాన్ఫిడెన్స్ తోటి, ఒక మనిషికి కాన్ఫిడెన్స్ తోటి మా బిలీఫ్ వస్తుంది, బిలీఫ్ తోటి మన బాడీ స్ట్రక్చర్ వస్తుంది. లేదు నేను అంజలి వైపు రావట్లేదు, అమ్మాయి నవ్వుతానికి ప్రయత్నిస్తూ ఉంది. కాదు సార్, ఏసీలో ఉన్నా నాకు చెమటలు వచ్చేస్తున్నాయి, లిటరలీ చెమటలు వస్తున్నాయి. నిన్న సాయంత్రం వరకు నాకు చెమటలు వచ్చాయి. ఎలా కలవాలి, అంజలికి బొకే ఇవ్వాలా, అంజలికి కేక్ ఇవ్వాలా, చిచ్చి కేకులు అవి ఇవ్వకూడదు, అది కాదు కదా. అమ్మాయి మాట్లాడిన పద్ధతిలో అయితే అసలు ఏమిటి అనుకున్నాను, టోటల్గా ఏసీ కూడా ఆఫ్ చేయకూడదని డిసైడ్ అయ్యా. సో ఎనీవే కమింగ్ బ్యాక్ టు దిస్, సో మన కాన్ఫిడెన్స్ మీద ఆధారపడి ఉంటుంది మన వాగ్దాటి. సో ఐ వాజ్ నెవర్ ఎవర్ ఇన్సెక్యూర్, నా లైఫ్లో ఎప్పుడు ఇన్సెక్యూర్గా లేను. సో మేబీ అదే అంటే మళ్ళీ ఇట్ కమ్స్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ, యువర్ బ్రాటప్, మనం పుట్టి పెరిగిన పరిసర ప్రాంతాలు, వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. సో నేను ఎప్పుడు ఇంత. కానీ అమ్మవాళ్ళు మీరు పుట్టని క్రితం నుంచి వెల్ ఆఫ్ కాబట్టి మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు వచ్చిన ఎడ్యుకేషన్ బేస్డ్గా మీరు జాబ్ చేయకపోయినా మీకు నడిచిపోయింది. ఒకవేళ ఇన్ కేస్ వెల్ ఆఫ్ కాకపోయిండుంటే మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో కంటిన్యూ అయ్యి ఉండేవాళ్ళ సార్? అంటే ఇంకొక విషయం చెప్తాను నేను నా ఉద్దేశం, మా అమ్మ అంత చదువుకుని, మా అక్క అంత చదువుకుని, విచిత్రంగా పని పాట లేదా, మా అక్క మొగుడు వాడు కూడా తెగ చదివేసి, ఎప్పటికీ పని పాట లేవు అంటే వాడు నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కనుక చదివేస్తూ ఉంటాడు. నా ఉద్దేశం ప్రపంచం అంతా 8th క్లాస్తో ఆపేయాలి చదువు అని నా ఉద్దేశం. ఎందుకని 6th ఆపేస్తే ఇంకా బెటర్ అని నా ఫీలింగ్. చాలు 6 ఏళ్ళు 6 క్లాసులకి వెళ్ళాం, ఇప్పుడు 4 క్లాసులకి వెళ్తే చాలు. మరి తర్వాత ఎడ్యుకేషన్ చేయకుండా ఉంటే వాళ్ళు ఎట్టు గాలి వీస్తే అటు వెళ్ళిపోయి. ఇప్పుడు నేను నా విషయంలో నేను అనుకుంది, ఓకే రైట్ చెప్పండి, 4 సంవత్సరాలు. అప్పటికి నాకు ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నా ఉద్దేశాలతో నడిచే వయసు కాదు, వినరు. 6వ క్లాస్ ఆపేద్దామని అనుకుంటే తెలియదు నాకు, ఎలాగైనా చేయాలి. 10వ తరగతిలో ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతే ఆపేయచ్చు అని ఒక ఇంటెలిజెంట్ ప్లాన్ వేసాను నేను. అంటే వేస్ట్ అని, ఎందుకంటే నా ఉద్దేశం సినిమాలోకి వచ్చాను. సినిమాల్లో ఇప్పుడు ఇక్కడ ఐ టెల్ యూ, పేర్లు చెప్పమంటే చెప్తాను, ఐ డోంట్ కేర్. కొన్ని 100 కోట్ల ఉన్న పీపుల్ కూడా వాళ్ళ డాటర్స్ని కానీ సన్స్ని కానీ లాంచ్ చేసినప్పుడు దే నాట్ గెటింగ్ సక్సెస్ఫుల్. ఇట్ ఈస్ నాట్ ద మనీ,
ఇట్ ఈస్ నాట్ ఎనీథింగ్, ఇట్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ యువర్ యాటిట్యూడ్. సో 10th క్లాస్లో నేను ఆపేద్దాం అని డిసైడ్ అయ్యా. అని మక్కతో నేను చాలా చాలా క్లోజ్. అక్కడ 10th ఆపేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ 10thలో సిఈసి అని హెచ్ఈసి తీసుకుందాం అనుకుంటున్నాను అక్క అన్న. ఎందుకు అన్న? అక్కడ ఎందుకు మళ్ళీ ఎంపీసీలు బీపీసీలు ఎందుకు మనకి అన్న. మా అక్కని ఒరే పిచ్చోడా, ఫెయిల్ అవ్వాలి అని డిసైడ్ అయితే ఎంపీసీతో ఫెయిల్ అవ్వు 10th. అప్పట్లో మాకు ఎంపీసీ బీపీసీ అని ఉండేది. లాజిక్, ఫెయిల్ అవ్వాల్సి వచ్చినప్పుడు మనం ఎంపీసీ తీసుకుని ఫెయిల్ అయితే బాగుంటుంది. అదే అంటే హెచ్ఈసీ తీసుకున్న వాళ్ళు తక్కువని కాదు, హిస్టరీ ఎకనామిక్స్ కామర్స్ కన్నా మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే వినడానికి బాగుంటుంది. వీడికి ఏదో చాలా తెలుసు కెమిస్ట్రీ ఫిజిక్స్ అనుకుంటాను. యువర్ రైట్ అన్న. అన్ఫార్చునేట్లీ అప్పుడు కూడా పాస్ అయిపోయాను. పాస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఎలా అని నేను మెడ్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి అప్లై చేశాను. వాళ్ళు చాలా దే వర్ సో స్వీట్, దే రిజెక్టెడ్ మై అప్లికేషన్. పనికిరా అన్నారు. అంటే అప్లికేషన్ లెవెల్కి పనికిరా అన్నారు. ఫ్యాంటాస్టిక్. సో ఇప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మెడ్రాస్లో ఉండేది. సో అక్కడ మెడ్రాస్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయి అక్కడ జాయిన్ అయిపోతే మనం అక్కడ వెళ్ళిపోవచ్చు అని. అంటే ఏది, ఇమాజిన్ ఐ వాజ్ ఎ 14-15 year old కిడ్. ఆ టైంకి మా మదర్ వాళ్ళు నాకు ఎంత హౌ మచ్ ఆఫ్ మెచ్యూరిటీ దే వుడ్ హ్యావ్ గివెన్ మీ. నేను వెళ్ళిపోయి జాయిన్ అయిపోతానంటే నా సొంతంగా వెళ్ళలేను కదా. మై ఫాదర్ హ్యాస్ టు సపోర్ట్ మీ. దే సపోర్టెడ్ మీ. దాంట్లో ఫినాన్సెస్కి సంబంధం లేదండి. ఇక్కడ పాస్ అయిపోయాను. ఇప్పుడు ఏం చేయాలి? ఇంటర్మీడియట్లో మళ్ళీ ఇందాక నేను తప్పు చెప్పాను. 10thకి 2 ఉండేవి, ఎంపీసీ అండ్ బైపీసీ. ఇంటర్మీడియట్కి హెచ్ఈసి సిఈసి ఇవి ఉంటాయి. సో అంటే జనరల్ కాంపోజిట్ ఉండేది 10thలో. ఎస్, ఐఎమ్ సారీ. చూసారా, చదువు రాని వాడితే ఇంటర్వ్యూ పెడితే ఇదే కన్ఫ్యూజ్ అవుతాం. ఆయన ఎవరో చెప్పారు చూడండి మధ్యలో అలా. సో నథింగ్ లెస్ దెన్ దాట్. నేను తెలియని కాదని చెప్తుంటే వీళ్ళు వినరు. సో 10thలో మాకు ఎంపీసీ కాంపోజిట్ టు జనరల్ మ్యాథమెటిక్స్ అని ఉండేది. సో మా అక్కతో నేను జనరల్ మ్యాథమెటిక్స్ తీసుకుంటా అంటే వద్దురా కాంపోజిట్ తీసుకున్నాను. మా అక్క నాకు ఇంటర్మీడియట్గా సలహా ఇచ్చింది, ఎంపీసీ తీసుకుని ఫెయిల్ అవ్వాలి. రైట్. కొన్ని అన్ఫార్చునేట్లీ అక్కడ కూడా పాస్ అవ్వలేదు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యా. పాస్ అయిన వెంటనే ఉత్తేజ్ గారి ఫ్రెండ్ అయ్యాడు. 10th అయిపోయిన వెంటనే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో. అవ్వంగానే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోనే రాము గారిని కలిశాను. సాధారణంగా మీ అమ్మాయిలు చెప్తూ ఉంటారు కదా, 14-15 when I met అనేది. సో అన్ఫార్చునేట్లీ నేను ఐ వాజ్ 15+, 16 when I met రాము గారు.